ఫస్ట్ నుంచి కూడా పులివెందుల్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవటం, రౌడీజం చేసుకోవటం, ఎవరిని నామినేషన్ వేయకుండా చేయటం, అదేవిధంగా ఎవరైనా నామినేషన్ వేస్తే కావాలని అధికారుల చేత చింపి డిస్క్వాలిఫై చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు ఇదివరకు. ఈరోజు సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు అక్కడ ఉండే పబ్లిక్ కూడా వాళ్ళు ఓటు హక్కు ఈరోజు ఉపయోగించుకోగలిగారు. ఇదివరకు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు ఎట్లా ఉందో చూసాం. పోయినసారి కూడా చూసాం మనం, వాళ్ళ గవర్నమెంట్లో ఉండేటప్పుడు కొంతమంది నామినేషన్లు వేస్తుంటే తీసుకొచ్చి కొట్టిన రోజులు కూడా చూసాం మనం అంతా కూడా. ఈరోజు ఎక్కడా కూడా మన పోలింగ్ కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది ఒక రిజల్ట్. ఇది ఎందుకంటే ఎప్పుడు అతిగా చేయకూడదు అనేది కూడా మేము చెప్తూనే ఉంటాం. ఈరోజు నీకు ఒక అవకాశం అనేది ప్రజలు ఇచ్చారు, 151 సీట్ ఇచ్చారు. నువ్వేం చేసావు? బటన్ వేస్తున్నాను, అకౌంట్లో వేస్తున్నానని చెప్పేది తప్పితే ఈరోజు లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏది ఒకటి కూడా పట్టించుకోవాలా. ఒక రోడ్ వేయాల, అదేవిధంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఒకటి కూడా పట్టించుకోవాలా. నువ్వు ఎంతసేపటికి ఇంట్లో కూర్చొని దేంట్లో ఆదాయం వస్తుంది, దేంట్లో మనం దోచుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నావు తప్పితే ప్రజల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో లేదు. కాబట్టి ఆ రోజు ఉండే పరిస్థితులు చూసిన తర్వాతే ప్రజలు 11 శాసనసభ్యులతోటి తీర్పిచ్చడం జరిగింది. దాంతో మళ్ళా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసు వాళ్ళు చేత చేపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అదివరకు పోలీసు వాళ్ళని పెట్టి చేసింది నువ్వు, వాతావరణం చేసింది నువ్వు. ఇదివరకు నువ్వు ఏ విధంగా చేసావో ఆ విధమైన పరిస్థితులు మేము తీసుకురాలా. మనం ఒకటే లా అండ్ ఆర్డరు స్ట్రిక్ట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు వచ్చి వేసుకోవచ్చు, మీకు ఎక్కడ కూడా గొడవలు ఉండదు, పీస్ఫుల్ వాతావరణం ఉంటుందని చెప్పేసి చెప్పిన తర్వాతే ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేసుకున్నారు. కాబట్టి ఈరోజు 2 జడ్పీటీసీలు కూడా గెలిచినాయి. దానికి హర్షిస్తున్నాం. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోవాలని జగన్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అతిగా చేసే అవకాశం ఉందలే అని చెప్పి అతిగా చేస్తే రేపు మళ్ళా ముందు చూడాల్సిన బాధ్యతలు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అతనికి ఒక లెసన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 11 తోటి పెట్టారు. అసెంబ్లీకి రాని పరిస్థితుల్లో ఉన్నారు. అపోజిషన్ లేకుండా కూడా తెచ్చుకున్నావు అన్ని సీట్లు ఇచ్చిన తర్వాత. ఇప్పుడన్నా కూడా మార్పి ఎక్కడ పొరపాట్లు జరిగిందా దాన్ని రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడటం, లేకపోతే ఎవరో ఒకరి చేత మాట్లాడించే వాళ్ళ చేత మాట్లాడించి కామెంట్లు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రజలకు కావాల్సినవి, ప్రజల ఇబ్బందులను ఎప్పుడు తెలుసుకునే తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనేది ప్రజలకు తెలుసు. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండేటప్పుడే ఏ పనులన్నా కూడా జరుగుతాయి అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడన్నా కూడా తెలుసుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం.